బండి సంజయ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. బండి సంజయ్ నిన్న కామెంట్ చేయడం జరిగింది. గతంలో మీరు ఈ సేమ్ ఒక 8 నెలల క్రితం ఈ మార్వాడి గో బ్యాక్ అని ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అంటున్నారో వాళ్ళందరూ లెఫ్ట్ గాళ్ళు నిన్న అన్న కామెంట్స్ ఎంఐఎం కాంగ్రెస్ అంటే వీళ్ళు హిందువులు కాదా అంటే ఆయన అన్నది వీళ్ళు హిందువులు కాదు, హిందువులను అంటే లెఫ్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కాదా? బండి సంజయ్ అంటే నువ్వు హిందువో కాదో మాకు తెలియదు, మేము ఆది హిందువులం, ఈ దేశం మాది, భూమి పుత్రులం. బండి సంజయ్ నువ్వు కాపు సగం రెడ్డివి, నువ్వు సంకరాకటోనివి, నువ్వు ఉత్తరాది వాళ్ళ చెప్పులు మోసేటోనివి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం, మేము ఆత్మగౌరవం ఉన్నోళ్ళం, మేము కూలి చేసుకున్న నిజాయితీగా బతికేటోళ్ళం. బండి సంజయ్ నీ లెక్క గనులు అమ్ముకొని బతికేటోళ్ళం కాదు, గనులలో 500 కోట్లు 1000 కోట్లు తీసుకుంటోళ్ళం కాదు, సూట్ కేసులు మోసేటోళ్ళం కూడా కాదు. మేము చదువుకొని కష్టపడి చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాలలో చదువు చెప్పొచ్చిన వాళ్ళం. ఆయన చదువుకున్న కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువు చెప్పొచ్చిన బాపద్గాలం, ఉన్నత డిగ్రీలు ఉన్న వాళ్ళం. సో అట్లాంటి మేము ఇవాళ ఎందుకు మాకేం పనిపాటు లేక గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అంటున్నామా? మాకు తిండి లేకపోతే తిన్నది అరవక గో బ్యాక్ అంటున్నామా? అరే ఇక్కడున్న తిండి లేని ప్రజల కోసము, ఇక్కడున్న నిరుద్యోగుల కోసము, ఇక్కడున్న భూమి కోసము, ఇక్కడున్న భక్తి కోసం, ఇక్కడ ప్రజల కోసము విముక్తి కోసం మేము అడుగుతున్నాము. నువ్వు ఇవాళ గుజరాతీ మార్వాడి ఓటుతో గెలుతా అంటే నువ్వు పోయి గుజరాత్లో పోటీ చేయి, రాజస్థాన్లో పోటీ చేయి, మాకు అభ్యంతరం లేదు. నువ్వు తెలంగాణలో పోటీ చేసి గెలవాలనుకుంటే ఈ తెలంగాణ ప్రజలను సపోర్ట్ చేస్తావా, గుజరాతీ ప్రజలను సపోర్ట్ చేస్తావా, ఈ మార్వాడి ప్రజలను సపోర్ట్ చేస్తావా? బండి సంజయ్ నీకు పదవి ఇచ్చినంత మాత్రాన, ఇవాళ గుజరాత్ వాళ్ళు పదవి ఇచ్చినంత మాత్రాన, ఇవాళ వాళ్ళ సంఖ్యలు వాళ్ళ సూట్ కేసులు మోసినంత మాత్రాన ఇవాళ మేము సపోర్ట్ చేయాలా? నువ్వు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేయము. మేము తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ బలిదానాలు చేసుకుంది బహుజనులు, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజలు, తెలంగాణ బహుజనులు ఖచ్చితంగా వాళ్ళ కోసం కొట్లాడతాం. గుజరాతీలు వాళ్ళని దోపిడీ చేస్తున్నారు కాబట్టి, మార్వాడీలు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని గో బ్యాక్ అంటున్నాం.